మొన్న రాత్రి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాలి. బయటైతే విపరీతంగా వర్షం. సరే క్యాబ్ బుక్ చేద్దామని ఫోన్ తీస్తే రోజూ ఓ రూ. 150 అయ్యే ట్రిప్కి యాప్లో ఏకంగా 500 చూపించింది. సర్జ్ ప్రైజింగ్. ఆ టైంలో వచ్చే కోపం, ఆ నిస్సహాయత మనలో చాలా మందికి అనుభవమే కదా. అవును, చాలా కామన్. డ్రైవర్నడిగితే నాకేమొస్తుంది మేడం, చాలా వరకు కంపెనీకే పోతుంది అంటాడు. అంటే ఇక్కడ ప్రయాణికుడు సంతోషంగా లేడు, డ్రైవరూ సంతోషంగా లేడు. ఈ ఇద్దరి సమస్యకు పరిష్కారం దొరకదా అని చాలాసార్లు అనిపిస్తుంది. బహుశా ఆ సమాధానం భారత్ టాక్సీ రూపంలో రాబోతుందేమో. అవును, ఈరోజు మనం చర్చిస్తున్నది కేవలం ఇంకో కొత్త టాక్సీ యాప్ గురించి కాదు. మన దగ్గరున్న ప్రాథమిక సమాచార పత్రాలను చూస్తుంటే ఇది భారతదేశపు గిగ్ ఎకానమీ స్వరూపాన్నే మార్చే ఒక పెద్ద ప్రయోగంలాగనిపిస్తోంది. ఇది డ్రైవర్లను కేవలం బండి నడిపేవాళ్లుగా కాకుండా భాగస్వాములుగా చూసే ఒక ప్రయత్నం. ఈ పాయింటే నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఈ భారత్ టాక్సీ అంటే ఏమిటి? మనకు తెలిసిన ఊబర్, ర్యాపిడో లాంటి వాటికి దీనికి తేడా ఏంటి? మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇది భారతదేశపు మొట్టమొదటి సహకార ఆధారిత టాక్సీ సేవ. అవును. దీన్ని సహకార టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అనే సంస్థ నడుపుతోంది. 2027లో ఢిల్లీలో మొదలుపెట్టబోతున్నారు. ఇక్కడ సహకార ఆధారిత లేదా కోఆపరేటివ్ మోడల్ అనే పదం చాలా ముఖ్యం. దానిలోనే అసలు మ్యాజిక్ అంతా ఉంది. అంటే ఇప్పుడున్న కంపెనీలు ఎలా పనిచేస్తాయి? అవి లాభాల కోసం పనిచేసే ప్రైవేట్ సంస్థలు. అవును. వాళ్ళకి ఇన్వెస్టర్లుంటారు, వాటాదారులుంటారు, వచ్చిన లాభం వాళ్లకెళ్ళాలి. కాని ఒక సహకార సంఘం అలా కాదు. దాని యజమానులు డ్రైవర్లే. ఓ అంటే ఇది డ్రైవర్ల చేత డ్రైవర్ల కోసం నడపబడ ఒక వ్యవస్థ. వాళ్ళు కేవలం ఉద్యోగులు కాదు, వాళ్లే ఓనర్లన్మాట. ఆలోచించే విధానంలోనే చాలా పెద్ద తేడా ఉంది. అంటే డ్రైవర్లే యజమానులు అన్నమాట. ఆ మాట వినగాని నాకు తట్టే మొదటి ప్రశ్న డబ్బే. వాళ్ల జేబులోకి వెళ్లే విషయంలో కూడా మార్పు ఉండే ఉంటుంది కదా. ప్రస్తుతమున్న కమిషన్ సిస్టంకి దీనికి తేడా ఏంటి? ఖచ్చితంగా అక్కడే అతిపెద్ద మార్పు రాబోతోంది. ఇప్పుడున్న యాప్లు ప్రతి రైడ్ పైన దాదాపు 25% నుంచి 30% వరకు కమిషన్ తీసుకుంటున్నాయి. చాలా ఎక్కువ. అంటే డ్రైవర్ సంపాదించిన రూ. 100లో రూ. 30 కంపెనీకి వెళ్ళిపోతున్నాయి. కానీ భారత్ టాక్సీ ప్రారంభంలో 0 కమిషన్ విధానంతో వస్తుంది. 0 కమిషన్? అవును. అంటే ప్రయాణం ద్వారా వచ్చిన డబ్బు 100% నేరుగా డ్రైవర్కే చెందుతుంది. 0 కమిషన్? ఇది వినడానికి చాలా బాగుంది. డ్రైవర్లకు ఇది నిజంగా పెద్ద రిలీఫు. కానీ నాకు సందేహం, కమిషన్ లేకుండా ఒక పెద్ద టెక్నాలజీ ప్లాట్ఫామ్ను ఎలా నడుపుతారు? యాప్ మెయింటెనెన్స్, సర్వర్ ఖర్చులు, కస్టమర్ సపోర్ట్ టీం జీతాలు, వీటన్నిటికీ డబ్బు కావాలి కదా. మంచి పాయింట్ లేవదీశారు. ఇది ఎక్కువ కాలం నిలబడే మోడల్లాగా అనిపించటం లేదు. అందుకే ఇది కేవలం ప్రారంభంలో మాత్రమే. వ్యవస్థ నిలదొక్కున్న తర్వాత వాళ్లు దాదాపు 20% సహకార రుసుము లేదా కోఆపరేటివ్ ఫీని ప్రతిపాదించారు. ఆగండి. మళ్లీ కథ మొదటికొచ్చినట్టుంది. అటు 30% కమిషన్, ఇటు 20% రుసుము. వినడానికి రెండూ ఒకేలా ఉన్నాయి. దీనిలో పెద్ద తేడా ఏముంది? లేదు, ఇక్కడే అసలు విషయం ఉంది. అందుకే దాన్ని కమిషన్ అనకుండా రుసుము అంటున్నారు. ప్రైవేట్ కంపెనీలు తీసుకునే కమిషన్ వారి లాభాల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ్నుండి వాటాదారులకు చేరుతుంది. అవును. కాని ఈ 20% సహకార రుసుము లాభం కోసం కాదు, ఆ డబ్బును తిరిగి డ్రైవర్లకే పంచుతారు. అంటే ఎలా? ఆ 20% ఫండుని 3 ముఖ్యమైన పనులకు వాడతారు. 1 ప్లాట్ఫామ్ నిర్వహణ ఖర్చులు, 2 డ్రైవర్ల సంక్షేమ పథకాలు. అంటే వాళ్లకు ఇన్సూరెన్స్ లాంటివా? అవును. ఇన్సూరెన్స్, పిల్లల చదువులకు సహాయం లాంటివి. ఇక 3వది మళ్లీ డ్రైవర్లకే ప్రోత్సాహకాలు, అంటే ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి. ఓకే. ఉదాహరణకు ఎక్కువ ట్రిప్పులు పూర్తి చేసిన వారికి బోనస్ ఇవ్వడం, లేదా పీక్ అవర్స్లో పనిచేసినందుకు అదనపు మొత్తం ఇవ్వడం. అంటే డబ్బు డ్రైవర్ల దగ్గరనుండి సేకరించి దాన్ని మళ్లీ వాళ్లకే వాళ్ల మంచికోసమే ఖర్చు పెడతారు. అవును. ఇది లాభాలను కొల్లగొట్టే విధానం కాదు, లాభాలను పంచుకునే విధానం. ఓకే, ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అంటే ఆ డబ్బు వ్యవస్థ లోపలే తిరుగుతుంది తప్ప బయటికి వెళ్ళిపోదు. అయితే పేపర్ మీద చాలా బాగున్న ఈ ప్లాన్ నిజంగా గ్రౌండ్లో ఎంత బాగా పనిచేస్తుందో చూడాలి. నిజమే. సర్జ్ ప్రైజింగ్ లేకపోవడం బావుంది. కాని దానివల్ల ఒక సమస్య రాదా? పీక్ అవర్స్లో డ్రైవర్లకు ఎక్కువ డబ్బు రానప్పుడు వాళ్ళసలు లాగిన్ అవుతారా? హ్మ్. కార్ల లభ్యత తగ్గిపోతే ప్రయాణికులకు ఇబ్బంది కదా. సరైన ప్రశ్న.
ఇక్కడే ఆ 20% సహకార రుసుము నుండి వచ్చే ప్రోత్సాహకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అంటే ఎలా? ప్రస్తుతమున్న మోడల్ ఎలా పనిచేస్తుంది? డిమాండ్ పెరిగినప్పుడు అల్గోరిథం ఆటోమేటిక్గా ధరను పెంచేస్తుంది. అవును, ప్రయాణికుడి జేబుకు చిల్లు. సరిగ్గా. ఇది ప్రయాణికుడిని శిక్షించడం లాంటిది. కాని భారత్ టాక్సీ మోడల్లో ధరను పెంచకుండా డ్రైవర్ను ప్రోత్సహించవచ్చు. అంటే పీక్ అవర్స్లో లాగిన్ అయినందుకు లేదా రద్దీగా ఉండే ప్రాంతంలో ట్రిప్ అంగీకరించినందుకు వారికి అదనపు బోనస్లు ఇవ్వచ్చు. ఓకే. దీనివల్ల ప్రయాణికుడిపై భారం పడదు, డ్రైవర్కు పనిచేయడానికి ఆసక్తి ఉంటుంది. ఆ బ్యాలెన్స్ సాధించడమే వారి ముందున్న అసలైన సవాలు. ఇది కేవలం డ్రైవర్ల బృందం చేస్తున్న ప్రయత్నం కాదు. దీని వెనుక ప్రభుత్వం మద్దతు కూడా బలంగా ఉన్నట్టుంది. మన దగ్గరున్న డాక్యుమెంట్స్లో నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్, డిజిటల్ ఇండియా కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలాంటి పెద్ద ప్రభుత్వ సంస్థల పేర్లు కనిపిస్తున్నాయి. అవును. ఒక టాక్సీ సర్వీస్లో ప్రభుత్వానికి ఇంత ఆసక్తెందుకు? దీనిని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూడాలి. ఇది కేవలం డ్రైవర్ల సంక్షేమం గురించి మాత్రమే కాదు. ఇది భారతదేశపు డిజిటల్ సార్వభౌమత్వానికి సంబంధించిన ఒక పెద్ద అడుగు. డిజిటల్ సార్వభౌమత్వం. అవును. ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతం మనం ప్రయాణించే ప్రతి ట్రిప్పు డేటా, మన లొకేషన్ సమాచారం, మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాం అనే వివరాలు, హ్మ్, ఇవన్నీ విదేశీ కంపెనీల సర్వర్లో ఉంటున్నాయి. నిజమే. ఆ డేటాను ఎవరు నియంత్రిస్తున్నారు, ఆ లాభాలెక్కడికి వెళ్తున్నాయి అనే పెద్ద ప్రశ్నలకు ఇదొక జాతీయ స్థాయిలో ఇస్తున్న సమాధానం. అందుకే ప్రభుత్వం దీన్ని ఒక టాక్సీ యాప్లా కాకుండా ఒక జాతీయ డిజిటల్ ఆస్తిలా చూస్తోంది. వావ్! ఈ కోణంలో నేను ఆలోచించలేదు. ఇది చాలా పెద్ద విషయం. అయితే ప్రభుత్వ భాగస్వామ్యం వినడానికి బావుంది. కానీ మనకు తెలుసు, ప్రభుత్వ ప్రాజెక్టులు అంటే జాప్యం, బ్యూరోక్రసీ అనే అపవాదు ఉంది. సహజమే ఆ సందేహం. ప్రైవేట్ కంపెనీల వేగంతో, కస్టమర్ సర్వీస్తో ఇది పోటీ పడగలదా అనేది పెద్ద సందేహమే. ఆ సందేహం సహజమే. కానీ ఇక్కడ ప్రభుత్వం నేరుగా కంపెనీని నడపడం లేదు. టెక్నాలజీ మౌలిక సదుపాయాలను అందించి ఒక ఎనేబులర్గా పనిచేస్తోంది. అంటే ప్రభుత్వం ఇప్పటికే డిజిలాకర్, ఉమంగ్, ఏపీఐ సేతు వంటి శక్తివంతమైన డిజిటల్ వేదికలను నిర్మించింది. అవును. ఇప్పుడు భారత్ టాక్సీని ఈ జాతీయ వేదికలతో అనుసంధానిస్తున్నారు. అంటే నేను డ్రైవర్గా చేరాలనుకుంటే నా డాక్యుమెంట్లన్నీ ప్రభుత్వ డిజిలాకర్లో ఉన్నాయి కాబట్టి నేను ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నమాట. ఖచ్చితంగా. అంతా ఆన్లైన్లోనే నిమిషాల్లో అయిపోతుందా? ఖచ్చితంగా. కేవలం డ్రైవర్లకే కాదు, వ్యవస్థకు కూడా ప్రయోజనమే. డిజిలాకర్ ద్వారా ధృవీకరణ జరగడం వల్ల నకిలీ లైసెన్స్లు, తప్పుడు పత్రాల సమస్య పూర్తిగా తొలగిపోతుంది. ఓ, అంటే భద్రత మొదటి అడుగు నుంచే మొదలవుతుంది. అవును. అలాగే ఉమంగ్ యాప్ ద్వారా ఇతర ప్రభుత్వ సేవలతో అనుసంధానం కావడం, ఏపీఐ సేతు ద్వారా ఇతర అప్లికేషన్లతో డేటాను సురక్షితంగా పంచుకోవడం, ఇవన్నీ కార్యకలాపాలను చాలా సులభంగా, పారదర్శకంగా మారుస్తాయి. ఇది కేవలం ఒక టాక్సీ యాప్ కాకుండా ఒక జాతీయ డిజిటల్ ఎకోసిస్టంలో భాగమవుతుంది. సరే, డ్రైవర్ల వైపు నుండి, ప్రభుత్వం వైపు నుండి చూస్తే ఇది చాలా విప్లవాత్మకంగా ఉంది. మరి ప్రయాణికుల సంగతేంటి? రోజూ క్యాబ్ వాడే సాధారణ ప్రయాణికులకు దీనివల్ల కలిగే అసలైన ప్రయోజనాలేమిటి? అందరికీ ముందుగా గుర్తొచ్చేది ధర. అవును. ప్రయాణికులకు అతిపెద్ద ఊరటనిచ్చేది నేను ముందే చెప్పినట్టు సర్జ్ ప్రైసింగ్ లేకపోవడం. ఉమ్, సాధారణ పరిస్థితులలో, అంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువైనా, డిమాండ్ కొంచెం పెరిగినా కూడా ధరలు పెరగవు, ధరలు స్థిరంగా ఉంటాయి. దీనివల్ల ప్రయాణ ఖర్చులను మనం ముందుగానే ఊహించవచ్చు. బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం సులభమవుతుంది. అంటే ప్రతిరోజూ ఆఫీస్ టైంలోనో, చిన్నగా వర్షం మొదలవ్వగానేనో ధరలు ఆకాశాన్నంటా పరిస్థితి ఉండదనమాట. దాదాపుగా ఉండదు. అయితే ధరలు అస్సలు మారవా? మారతాయి, కానీ చాలా పరిమితంగా, కేవలం నిర్దిష్ట పరిస్థితులలో. ఉదాహరణకు విపరీతమైన వరదలు లేదా పెద్ద స్టేడియంలో మ్యాచ్ ముగిసినప్పుడు వంటి అత్యంత అసాధారణ పరిస్థితులలో మాత్రమే డైనమిక్ ప్రైసింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఓకే. ప్రస్తుతం మనం చూస్తున్న నిరంతర అల్గారిథం ఆధారిత సర్జ్లకు ఈ విధానానికి చాలా తేడా ఉంది. ఇది ప్రయాణికుల జేబుకు చాలా పెద్ద ఉపశమనం. ధరల తర్వాత అందరూ ఆలోచించేది భద్రత గురించి. ముఖ్యంగా నగరాల్లో ఒంటరిగా ప్రయాణించేవారికి భద్రత చాలా ముఖ్యం. ఆ విషయంలో ఏవైనా కొత్త ఫీచర్లున్నాయా? ఉన్నాయి. డ్రైవర్ వెరిఫికేషన్, రియల్ టైం రైడ్ ట్రాకింగ్, 24 గంటల కస్టమర్ కేర్ వంటి ప్రాథమిక ఫీచర్లు ఉన్నాయి. ఇవి చాలా యాప్స్లో ఇప్పటికీ ఉన్నాయి. అవును. కానీ ఒక విషయం నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది. అదే ఢిల్లీ పోలీసులతో ప్రత్యక్ష అనుసంధానం. దానర్థమేమిటి?
ఇప్పుడున్న యాప్లో కూడా SOS బటన్ ఉంటుంది కదా. ఉంటుంది, కానీ అది ఎలా పనిచేస్తుందో గమనించాలి. మనం ప్రైవేట్ యాప్లో SOS బటన్ నొక్కితే ఆ సమాచారం ముందుగా వారి ప్రైవేట్ కాల్ సెంటర్కు వెళ్తుంది. హ్మ్, వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకుని ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇస్తారు. ఈ ప్రాసెస్లో విలువైన సమయం వృధా కావచ్చు, కానీ భారత్ టాక్సీ ప్లాట్ఫామ్ను నేరుగా ఢిల్లీ పోలీసుల కంట్రోల్ రూమ్ సిస్టంతో అనుసంధానిస్తారు. ఓ, అంటే ఆ మధ్యలో ఎవరూ ఉండరన్నమాట. సరిగ్గా. ప్రయాణికులు యాప్లో సహాయం కోరిన వెంటనే ఒక్క క్షణంలో పోలీసులకు వారి లైవ్ లొకేషన్, ప్రయాణ వివరాలు, డ్రైవర్ వివరాలు అన్నీ నేరుగా చేరతాయి. అద్భుతం. ఇది అత్యవసర పరిస్థితులలో స్పందించే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది భద్రతా వ్యవస్థపై నమ్మకాన్ని విపరీతంగా పెంచుతుంది. నిజమే. డ్రైవర్ వెరిఫికేషన్ కూడా డిజిలాకర్ ద్వారా జరుగుతుంది కాబట్టి డ్రైవర్ల నేపథ్యం మరింత పారదర్శకంగా, నమ్మదగినదిగా ఉంటుంది. అవును. అద్భుతం. ఒకవైపు డ్రైవర్లకు ఆర్థిక స్వేచ్ఛ, వాళ్లే యజమానులు అనే గౌరవం, మరోవైపు ప్రయాణీకులకు సర్జ్ లేని సరసైన ధరలు, పోలీసులతో నేరుగా కనెక్ట్ అయ్యే భద్రత. హ్మ్. మొత్తంగా చూస్తే ఈరోజు మనం చర్చించిన విషయాల సారాంశమిదే. మొదటిది, ఇది లాభాపేక్షతో కాకుండా డ్రైవర్ల సంక్షేమం లక్ష్యంగా నడిచే ఒక సహకార నమూనా. కరెక్ట్. రెండోది, ఇది ప్రభుత్వ మద్దతుతో దేశీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను వాడుకుంటూ రూపుదిద్దుకుంటున్న ఒక జాతీయ స్థాయి చొరవ. అవును. మూడవది, ప్రయాణీకులకు అనుకూలమైన ధరలు, మెరుగైన భద్రత. అవును. ఈ 3 స్తంభాల మీద భారత్ టాక్సీ నిర్మితమవుతోంది. ఇది విజయవంతమైతే అది కేవలం రవాణా రంగాన్ని మాత్రమే మార్చదు, మొత్తం గిగ్ ఎకానమీపై దాని ప్రభావం ఉంటుంది. హ్మ్, ఇది మనల్ని చాలా ఆసక్తికరమైన, ఆలోచింపజేసే ప్రశ్నకు తీసుకొస్తుంది. అదేమిటి? ఈ సహకార నమూనా డ్రైవర్ల చేతిలో ఆర్థిక శక్తిని తిరిగి ఉంచటానికి ప్రయత్నిస్తోంది. హ్మ్, ఒకవేళ ఢిల్లీలో ఈ ప్రయోగం విజయవంతమైతే ఇదే నమూనాని ఇతర నగరాలకు, ఇతర రంగాలకు విస్తరించవచ్చా? అంటే? ఫుడ్ డెలివరీ లాంటివా? అవును. ఫుడ్ డెలివరీ, హౌస్ కీపింగ్, చిన్న చిన్న వస్తువులు డెలివరీ చేసే కొరియర్ సర్వీసులు, ఇలా గిగ్ ఎకానమీలోని ఇతర విభాగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది శ్రామికుల కోసం కూడా ఇలాంటి సహకార, ప్రభుత్వ మద్దతుగల ప్లాట్ఫామ్లను సృష్టించగలమా? అలా జరిగితే అది కొన్ని పెద్ద కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యంలో ఉన్న గిగ్ ఎకానమీ స్వరూపాన్నే మార్చేయగలదు కదా.